దేశమంతా సంచలనం సృష్టించినటువంటి హనీమూన్ మర్డర్ కేసు రాజా రఘువంశీ ఉదంతంలో కొత్త మలుపులు తిరుగుతున్నాయి. సోనం ఎవరైతే ఆయన భార్య ప్రియుడి కోసం అని చెప్పేసి భర్తని హతమార్చడానికి ఇచ్చినటువంటి సుపారీ లేదా ఆ తర్వాత డబ్బులు ఫోన్పే తర్వాత ఇట్లాంటి వాటి ద్వారా పే చేసిందట. ఇప్పుడు వాటన్నిటినీ విచారించినటువంటి పోలీసులు సరికొత్త షాకింగ్ పాయింట్లు చూశారు. ఈమె సోదరుడు కూడా ఈ మర్డర్కి సహకరించాడు. డబ్బుల ట్రాన్స్ఫర్లో సోదరుడు కూడా పాత్ర పోషించాడు. అట్ ద సేమ్ టైం ఈ కుటుంబం హవాలా లావాదేవీలు నిర్వహిస్తోందన్నటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. అది మరి మర్డర్ల కోసం ఇట్లాంటి హవాలా లావాదేవీలు నిర్వహిస్తాయని తేలాలి. ఎందుకంటే ఈ హవాలాకి ఇచ్చేటప్పుడు ఒక నోటుని చించి 2 ముక్కలుగా పెట్టేటటువంటిది ఏదైతే ఉంటుందో అట్లాంటి వీళ్ళ దగ్గర కొన్ని ఫొటోస్ దొరికినాయి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి 14 లక్షల దాకా ఇట్లా వేరే వేరే వాళ్ళకి వెళ్ళినటువంటివి కనిపించినాయి. ఈ రెండిటి మీదన ఇప్పుడు దర్యాప్తు చేయమని చెప్పి స్థానిక పోలీసులు ఈడీకి లేఖ రాయడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చినాయి. హనీమూన్ కేసు కాస్త ఆర్థిక అవకతవకల దాకా వెళ్తుంది. చెప్పండి.